ఇది విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మే 13వ తేదీన మనకి ఎన్నికలు రాబోతున్నాయి. మన 14 డివిజన్లో వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేదానికి అందరూ కూడా కృషి చేయాలని మరీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇంకా తక్కువ టైమే ఉంది. ఈ ప్రాంతంలో మనం చాలా పనులు చేసి పెట్టున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు కూడా మనందరికి ఉంది. ముఖ్యంగా బ్రాహ్మణ సోదరులకి కర్మకృతుల భవనం కూడా మనం అనిల్ కుమార్ గారు సొంత ఖర్చులతో మన బైపాస్లో పెట్రోల్ బంకులో కట్టించడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయలతో ఇది కూడా మన బ్రాహ్మణ సోదరులకి చేయడం జరిగింది. అలాగే వీధులకి నేమ్ బోర్డులు కూడా మనం పెట్టుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు కూడా వీధులకి నేమ్ బోర్డులు పెట్టలేదు. మనం మాత్రం వీధులకి నేమ్ బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాసేవ చేసినటువంటి నాయకులకి, బ్రాహ్మణ సమాజ వర్గాలకి, రెడ్డిలో సమాజ వర్గాలకు కానీ, ఇతర క్యాస్టులకు కానీ, బీసీ ఎస్టీ నాయకులు అందరి పేర్లతో వీధి పేర్లు కూడా మనం పెట్టడం జరిగింది. కూడా మనం చేస్తున్నాం. అవి కూడా మున్సిపల్ ఆఫీసులో అప్రూవల్ కూడా, కౌన్సిల్లో కూడా అప్రూవల్ కూడా చేయించడం జరిగింది. కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. అలాగే పార్కులు కానీ, రోడ్లు కానీ అన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం చేయడం జరిగింది. ఉదయాన్నే ఉషోదయాన్నే వీధికి మీకు అర్థం అని చెప్పి, గడప గడప మీకు అర్థం అని చెప్పి ప్రతిరోజు కూడా మన డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సంక్షేమం కోసం మన వంతు సహకారం అందిస్తున్నాం. దోమలు కూడా మన సొంత డబ్బులతో కాలాలు తీయించడం జరిగింది. దోమలు ముందు కొట్టించడం జరిగింది. వికాస్ ప్రజాహిత సేవా సంస్థ తరఫున మందులు కూడా మన ప్రతి నెల మందులు పంపిణీ కూడా చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలని మీ అందరి ఆశీస్సులు సహకారంతో ఈ ప్రాంతంలో మనం చేయించుకోవడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులకు కూడా మన ఉస్మాన్ సేపటి శివాలయం చైర్మన్ కూడా మనం ఇప్పించుకోవడం జరిగింది. అలాగే మెంబర్లు కూడా కొంతమందిని కూడా ఇప్పించుకోవడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. అలాగే ఇంకా మనకి ఈ ప్రాంతంలో మనం మెజార్టీ తెచ్చుకొని వస్తే విజయసాయి రెడ్డికి మెజార్టీ రావాలి, ఖలీల్కి మెజార్టీ రావాలని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇద్దరికి మన డివిజన్లు అంటే నెల్లూరు నగరంలో ఎవరికి రానంత మెజార్టీ మనం తెచ్చేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని కూడా మనం చేస్తున్నాం. మనం 14 డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క 30-40 ఓట్లు వేయించుకోవడం సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కానీ గట్టిగా అనుకొని మన వైఎస్ఆర్ పార్టీకి మనం మెజార్టీ తేవాలి అనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఒక మంచి మనసు చేసుకొని మనం గెలిపించాలి అని మనం కానీ నిశ్చయంతో పోతే తప్పకుండా మన డివిజన్లో మనకు మెజార్టీ వస్తుందని కూడా మనం చేస్తున్నాం. ఇకపోతే విజయసాయి రెడ్డి గురించి చెప్పుకోవాలంటే, విజయసాయి రెడ్డి మన నెల్లూరు జిల్లా తాళ్ళపూడి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు నెల్లూరు చర్చలో ఎదిగి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా సీఎం అంతటి వ్యక్తి ఈరోజు ఇక్కడ పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. అలాగే మోడీ గారికి పక్కన కూర్చొని మోడీ గారి కాడ కేంద్రం నుంచి రాష్ట్రం రావాల్సినటువంటి నిధులు రాబట్టడంలో కానీ, ఏమైనా సరే ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇంకోటి కూడా మన విజయసాయి రెడ్డి పాత్ర చాలా కీలకమని కూడా మనం చేస్తున్నాం. ఆయన ఉత్తమ రాజ్యసభ పార్లమెంటులో కూడా అవార్డు పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడు కూడా సౌమ్యంగా పార్లమెంట్లో నిలదీస్తుంటాడు. క్వశ్చన్స్ అన్నిటి కూడా వేసి ఎవరు కూడా ఇన్ని క్వశ్చన్స్ కూడా ఎవరు లేరు. ఇంత మంచి వ్యక్తి ఈరోజు మన నెల్లూరులో పోటీ చేస్తున్నారంటే వారిని మనం అభినందించాలి. తప్పకుండా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి మనకు రావడం మంచిది. ఇంకొకటి సామాన్యుడు ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మనందరికీ అందుబాటులో ఉంటారు కూడా మనం చేస్తున్నాం. అతన్ని గెలిపించుకుంటే మనం కూడా ఏ పనైనా చేయించుకోవచ్చు. అనిల్ గారు పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా అందరూ అన్నారు చిన్నపిల్లవాడు ఈయనేమది అన్నారు. కానీ ఆ రోజు కూడా ఆయన 90 ఓట్లతో స్టార్టింగ్ ఓడిపోతే మళ్ళా కూడా మెజార్టీతో తేవడం జరిగింది. ఇంకోటి మీకు చెప్పుకోవాలంటే మనం కూడా మన ప్రజలు కూడా వివరించండి. అందరూ కూడా ఇక్కడ ఏదైతే వచ్చినా సమస్య వచ్చినా కార్పొరేటర్ ఉంటారమ్మా, ప్రతాప్ రెడ్డి అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే విజయసాయి రెడ్డి గారు కానీ, మన ఖలీల్ దగ్గర కానీ, రాష్ట్ర నాయకులు కానీ ఎవరి దగ్గరికైనా కూడా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి మీకు అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తి. తప్పకుండా గతంలో మనం ఎమ్మెల్యే గెలిపించుకుందాం, ఎంపీని గెలిపించుకుందాం.
ఎవరైనా కూడా మా ద్వారానే పోయారు, మేమే చేయించి పెట్టడం జరిగింది. కాబట్టి మనం అది ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా మన డివిజన్లో మనకి మెజార్టీ వస్తుందని కూడా మనమే చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ యొక్క 14 డివిజన్లో నాకు 2000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ మళ్ళా పునరావృతం చేసేదానికి మీరంతా కృషి చేయాలని కూడా మనం చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి మనం కానీ కూర్చొని పెట్టి ఈ 10 రోజులు కానీ మనం కష్టపడి ఈ సచివాలయం కానీ డివిజన్లు కానీ అందరూ కూడా ఒక్కొక్క బ్యాచ్గా ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఓట్లు తీసుకోవడం, అలాగే బయట ఎక్కడన్నా మన సోదరులు బయట ఇల్లు మారిపోయి ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పోల్ చేయించడం, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది మన డివిజన్ల మెజార్టీ. కాబట్టి మీరందరూ కూడా కష్టపడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇంకెవరన్నా